బాగున్నాను సార్, బాగున్నారా? నేను చాలా బాగున్నా. చెప్పండి. మనం అప్పుడు బడా దోస్త్ గురించి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. అవునండి, అది చాలా జనాలు కూడా వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. అవునండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఆ వెహికల్ గురించి చెప్పిన తర్వాత? చాలా మంచిగా ఫీల్ అవుతున్నా అండి. కస్టమర్స్ కూడా చాలామంది కూడా నాకు కాల్ చేస్తున్నారు. బడా దోస్త్ అనేది బాగా చెప్పారండి మీరు, ఎవ్రీథింగ్ పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పేసి కూడా ఫీడ్బ్యాక్ కూడా బాగా వచ్చింది, లైక్స్ కూడా బాగా వచ్చాయి అనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన బుకింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట ఆ వీడియో నుంచి. అవునండి, బాగుందండి. ఇప్పుడు బడా దోస్త్ కాకుండా వేరే వెహికల్స్ ఏమైనా వచ్చాయి? బడా దోస్త్ కాకుండా మనకి ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయండి. వచ్చేసి దోస్ స్ట్రాంగ్ అండ్ దోస్ ప్లస్ వేరియంట్స్ అని ఉన్నాయి. ఓకేనా? మీకు ఏ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది? దోస్ స్ట్రాంగ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. దోస్ స్ట్రాంగ్ గురించి తెలుసుకుందాం అనుకున్నారా? ఓకే అండి, చెప్తానండి. ఇప్పుడు దోస్ స్ట్రాంగ్ అనేది మనకి స్టార్టింగ్ ఆ ప్రోడక్ట్ అనేది మనకి 2010 డిసెంబర్లో లాంచ్ అయిందండి. అది 2010 నుంచి ఇప్పుడు 21 వరకు కూడా ఇప్పుడు 10 lakh యూనిట్స్ అమ్మాము ఎంటైర్ ఇండియా, పాన్ ఇండియాలో. ఓకేనా? ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ అండి. అది ఎప్పుడు లాంచ్ అయినప్పుడు మనకి కమన్ పటిల్ లేకుండా లాంచ్ అయింది. విత్ ఇన్ 3 years తర్వాత విత్ కమన్ పటిల్తో లాంచ్ అయింది అనమాట. అంటే 2013లో మనకి విత్ కమన్ పటిల్తో రిలీజ్ అయింది అనమాట. ఓకేనా? దీనిలో కూడా మనకి ఏసీ వేరియంట్ ఉంటుంది, నాన్ ఏసీ వేరియంట్ ఉంటుంది అనమాట. దోస్ స్ట్రాంగ్లో ప్రైస్ వేరియంట్స్ కూడా ఒక 20,000 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఏసీకి నాన్ ఏసీకి 20,000 అనేది వేరియంట్స్ వస్తుంది. దీనిలో ఏసీ ఉందండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ కూడా కొద్దిగా కంఫర్ట్నెస్ ఎక్కువ కోరుకున్నారు. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, కొద్దిగా సమ్మర్లో కొద్దిగా వాళ్ళకి ఏసీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఏసీ వెహికల్స్ బుక్ చేసుకుంటారు. ఒకసారి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తే మనం ఒక ఆడియన్స్ చూపించవచ్చు. ఒకసారి ట్రైల్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. షూర్ సార్, ఈరోజు మనం బయటకు కూడా వెళ్దాము, వెహికల్ తీసుకొని టెస్ట్ డ్రైవ్ ఒకసారి మీకు కూడా ఒకసారి అర్థమవుతుంది వెహికల్ అంటే ఏంటి. సార్ మనం షూర్ సార్ వెళ్దాం. అని మీరు చెప్పిన వెహికల్ ఇదేనా? ఇదే అండి, అశోక్ లేలాండ్ దోస్ స్ట్రాంగ్ వెహికల్ ఇది. సార్ బయటికి వెళ్దాం మనం. షూర్ సార్, మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్దాము. వెళ్ళి మీకు వెహికల్ అనేది చూపిస్తాను. తర్వాత మన స్పెసిఫికేషన్స్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే అండి, ఓకేనా? ఇప్పుడు మనం దోస్ స్ట్రాంగ్ గురించి తెలుసుకుందామా? ఓకే, షూర్ సార్. ఓకే, చెప్తారా? ఇది మనకు అశోక్ లేలాండ్ దోస్ స్ట్రాంగ్ అనే వేరియంట్ అండి వెహికల్ ఇది. దీనిలో మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ వెహికల్లో మనకి ఫ్రంట్ చూస్తే మీకు అశోక్ లేలాండ్ బ్రాండింగ్ ఉంది, ఫ్రంట్ ఉంటుంది, ప్లస్ అశోక్ లేలాండ్ లోగో అండి. మనకి హెడ్ ల్యాంప్స్ కూడా చూసినట్లయితే క్రిస్టల్ క్లియర్గా ఉంటాయండి ఇవి.
మనకు నైట్ టైం కూడా ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు కూడా మనకు ఏదైతే లైటింగ్ వస్తుందో పెద్ద హెవీ వెహికల్స్కి ఏదైతే లైటింగ్ వస్తుందో సేమ్ లైటింగ్ దీనిలో కూడా ప్రొవైడ్ చేయబడింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది మీరు మిర్రర్ చూసినట్లయితే ఏరోడైనమిక్ డిజైన్ అనమాట. ఇది మనం ఎంత స్పీడ్లో వెళ్ళినా కానీ వెహికల్కి ఏం అవ్వదు. ప్లస్ ఇక్కడ మీరు ఫ్రంట్ మిర్రర్ దాటిన తర్వాత ఇక్కడ మీరు ఫ్రంట్ ఇక్కడ గ్యాప్ వచ్చేది చూడండి ఇంత పెద్ద మనకి. ఎందుకంటే క్యాబిన్ అనేది కొద్దిగా స్పేషియస్ రావడానికి మనకు ఫ్రంట్ ఇంత స్పేస్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఇంచుమించు ఒక 1 feet ఉంటుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డ్రైవర్కి లెగ్ రూమ్ అనేది ఎక్కువ అవుతుంది క్యాబిన్లో. దానివల్ల తను ఈజీగా ఎంత లాంగ్ వెళ్ళినా కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఓకేనా. ఇక్కడ మనకి ఇది వచ్చేసి వైపర్ అండి. ఇక్కడ వైపర్ వాటర్ అనేవి ఇక్కడ నుంచి స్ప్లిట్ అవుతాయి. టోటల్ ఇక మనకి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ అని ఉంది. దోస్త్ ఎల్ఎస్ ఇస్ నథింగ్ బట్ దోస్త్ స్ట్రాంగ్ ఒక లోగో అనమాట ఇది. ఓకేనా. బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు దోస్త్ అనే బ్రాండింగ్ అనేది. ఫ్రంట్ మనకు అశోక్ లేలాండ్ అని ఇచ్చారు, డోర్స్ మీద మనకు దోస్త్ అని చెప్పేసి ఇచ్చారు. అవునండి దోస్త్ అండి, దోస్త్ అని లోగో. మనం లెఫ్ట్ సైడ్లో వెహికల్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామండి. ఏదైతే కో డ్రైవర్ సీట్ ఉంటుందో ఆ సైడ్ ఉన్నాం మనము. ఇది కో డ్రైవర్ సీటు అండ్ ఇక్కడ పక్కన ఇంకో కో డ్రైవర్ కూర్చోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. సెంటర్ సీట్ అనమాట ఇది. ఇంకో పర్సన్ కూడా కూర్చోవచ్చు ఇక్కడ. అది డ్రైవర్ సీట్ అండి. ఇక్కడ మనకి డ్రైవర్ సీట్కి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకి కో డ్రైవర్ సీట్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇలా మనం ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవర్కి ఇది హెడ్ అనే మన హ్యాండ్ అనేది ఇక్కడ పట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డోర్కి డిజైన్ చేయబడింది అనమాట. డోర్ హ్యాండిల్ బారు అండ్ ఇది మనం అద్దం ఎక్కేయడానికి ఇక్కడ బార్ ఒకటి ఇచ్చారు. టోటల్లీ ఇది లెఫ్ట్ సైడ్ అండి. మన లెఫ్ట్ సైడ్లో డీజిల్ ట్యాంక్ అనేది ఫిట్ చేయబడింది అనమాట. ఇది 40 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఇది. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి క్యాబిన్కి బాడీకి ఇక్కడ స్పేస్ ఇచ్చారనమాట. మీరు ఏ అదర్ కాంపిటీషన్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ క్యాబిన్కే లోడ్ బాడీ అనేది అటాచ్ అయి ఉంటుంది. అట్లా అటాచ్ చేసి ఉంటే మనకి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదైనా వెహికల్లో లోడ్ వేసినప్పుడు ఆ లోడ్ అనేది క్యాబిన్కి తరచుగా తాకడం వల్ల క్యాబిన్ అనేది ఊకే వైబ్రేషన్ రావడం కానీ పాడైపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మనకి గ్యాప్ వేయడం వల్ల ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ చూసినది ఏంటంటే మన బాడీ డైమెన్షన్స్ అండి. ఈ బాడీ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 8.8 feet బాడీ ఉంటుంది లెంత్ వైజ్గా అండ్ 5.3 వచ్చేసి విడ్త్ ఉంటుంది. 8.2 5.3 అనమాట. మనకి నెక్స్ట్ టైర్ సైజ్ గురించి మాట్లాడుకుందాము. టైర్ వచ్చేసి మనకి 14 inch టైర్ అనేవి మనకి దీనిలో ఇవ్వబడింది దోస్త్ స్ట్రాంగ్లో. ఇంకో మనకి దోస్త్ ప్లస్ అని ఉంది కదా, దానిలో 15 inches ఇచ్చారనమాట. 1 inch డిఫరెన్స్ అనమాట దోస్త్ స్ట్రాంగ్ అండ్ దోస్త్ ప్లస్ వెహికల్కి డిఫరెన్స్. దీనిలో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ దోస్త్ స్ట్రాంగ్లో 4 bolt వస్తుంది. 4 bolts ఇచ్చారనమాట. దోస్త్ స్ట్రాంగ్లో 4 bolt ఇచ్చారు అండ్ దోస్త్ ప్లస్లో అవి 5 bolts ఉంటాయి. టైర్ సైజ్ కూడా అది 15 inch, ఇది 14 inch అండి. అది టోటలీ హెవీ డ్యూటీ దోస్త్ ప్లస్ అనేది. దానికి కమాన్ పట్టీలు కానీ దీని కమాన్ పట్టీలు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కమాన్ పట్టీలు వచ్చేసి 2+3 ఫ్రంట్ రేర్ ఇస్తారు, దానిలో 3+6 ఇస్తారు. టైర్ సైజ్ బెంచ్ ఉంటుంది, కొన్ని బాడీ డైమెన్షన్స్ కూడా బెంచ్ ఉన్నాయి. ఇది ఫుల్లీ డిజైన్ చేసింది దేని గురించి అంటే మనకి మార్కెట్లో 2 to 3 సెగ్మెంట్లో ఏ వెహికల్ కూడా ఇంత హెచ్పి రిలీజ్ చేసే వెహికల్ లేదనమాట. ఇంజన్ హెచ్పి రిలీజ్ చేసేది ఇది 70 HP ఇంజన్ రిలీజ్ చేస్తుంది ఎట్ ది రేట్ ఆఫ్ 3300 rotations per minute అనమాట RPM దగ్గర. ఇది మైలేజ్ మనకి ARI సర్టిఫికేట్ ప్రకారంగా 18 kmpl అండి. 18 km/L వస్తుంది. బాడీ గురించి చెప్పాను కదా సార్, 8.2 feet అండ్ 5.3 అండి. ఇట్లా మనకి 8.2 ఉంటుంది, 5.3 ఉంటుంది. ఇంకోటి మీకు బ్యాక్ రియర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టోటల్లీ BS6 కాంపాటబిలిటీ అండి. ఓకే. ఇది BS6 వెహికల్. ఇది దీనిలో మనకి కొత్తగా ఒక ఫ్యూచర్ వచ్చిందనమాట. ఆ ఫ్యూచర్ ఏంటంటే మనకు రేర్ సెన్సర్స్ ఇచ్చారనమాట, పార్కింగ్ సెన్సర్. ఓకే. దీనివల్ల డ్రైవర్కి ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవర్ లోడ్ వేసుకున్నప్పుడు రియర్ తీసుకున్నప్పుడు తనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే లోడ్ వేసినప్పుడు తనకు బ్యాక్ వ్యూ అంతా ఉండదు, కనబడదు, బ్యాక్ వ్యూ కనబడదు. ఇప్పుడు ఏంటంటే మనకి పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం వల్ల
తనకు మనకి డిజిటల్ క్లస్టర్ ఉంది కదా, దానిలో రెడ్ లైట్ అనేది వస్తుంది. ఏదైనా అడ్డు వచ్చేస్తే దీని ఇండికేషన్ అక్కడ చూపిస్తుంది, తన వెహికల్ అనేది ఆపుకొని చూసుకోవచ్చు అనమాట. ఇది మనకి టోటల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి వెహికల్ అనేది. దీన్ని మనము కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తను యాంగులర్ బాడీ కానీ, హైడెక్ బాడీ కానీ, క్లోజ్డ్ బాడీ కానీ, రిఫ్రిజిరేటెడ్ బాడీ కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు తన లోడ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. అప్ టు మనకి ఆర్టీఏ అప్రూవ్డ్ ప్రకారం ఒక 5.5 ఫీట్స్ వరకు క్లోజ్డ్ బాడీ పర్మిషన్ ఉందండి, హైట్ పెంచుకోవచ్చు అనమాట. చెప్పండి అన్న, ఇప్పుడు మన బ్యాటరీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, షూర్గా. ఇప్పుడు మనం వెహికల్ రైట్ సైడ్లో ఉన్నాము. రైట్ సైడ్లో మనకు బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేయబడింది అనమాట. ఏ వెహికల్లో అయినా కానీ మనకి ఇంటర్నల్గా ఉంటుంది బ్యాటరీ అనేది. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా ఇవ్వడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం వెహికల్ ఏదైనా బ్యాటరీ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు తను ఈజీగా ఇక్కడ బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ నుంచి కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అలా మనకి ఈజీగా ఇచ్చారు అనమాట. ఈ వెహికల్లో ఇంకో ప్లస్ పాయింట్ అండి, మన కాంపిటీషన్కి ఈ వెహికల్కి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ వెహికల్లో మనం యాడ్బ్లూ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ డీజిల్ పోసుకొని నడిపించుకోవచ్చు అనమాట. అదర్ కాంపిటీషన్ వెహికల్లో మనకి యాడ్బ్లూ ఆయిల్ అనేది డెఫ్ ఆయిల్ ఆర్ యాడ్బ్లూ ఆయిల్ అని అంటారు. ఆయిల్ అనేది ఖచ్చితంగా పోసుకోవాలన్నమాట. దానిలో వెహికల్ ఎటువంటి ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇంకోటి సార్, మనము మేజర్గా ఇది ఏ కమర్షియల్ వెహికల్స్లో అయినా కానీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కమన్ పట్టీల గురించి. కమన్ పట్టీ ఆర్ ఇంగ్లీష్లో మనం లీవ్ స్ప్రింగ్స్ అంటామన్నమాట. పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్స్ అంటారు. అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి కమన్ పట్టీలు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఇస్తే మనం లోడ్ అనేది ఎంత హెవీ డ్యూటీ వేసినా కానీ స్టేబుల్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ మనం కమన్ పట్టీ లేకుండా మన వెహికల్లో స్ప్రింగ్స్ సస్పెన్షన్ ఉందనుకోండి, మనం ఎక్కువ లోడ్ అనేది క్యారీ చేయలేకపోతాం. దీనిలో మనకి హెవీ డ్యూటీ కమన్ పట్టీలు ఇచ్చారు. ఫ్రంట్ 2 లీవ్ స్ప్రింగ్స్ ఇచ్చారు. మనకి రియర్లో వచ్చేసి 3 ఇచ్చారనమాట. పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్స్ అండి, 1, 2, 3 అండి, కమన్ పట్టీలు అంటారు వాటిని. వల్ల ఏంటంటే మనకి ఎంత హెవీ లోడ్ వేసినా కానీ మన రోడ్ గ్రిప్ ఉంటుంది అండ్ వెహికల్లో కూడా చాలా అద్భుతంగా వెళ్తుంది అనమాట. ఇది మనం ఫస్ట్ డిజిటల్ మీటర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్లో మనకి డిజిటల్ క్లస్టర్ ఇచ్చారనమాట. ఆ డిజిటల్ క్లస్టర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకు దీనిలో ఏ ఇండికేషన్స్ వస్తాయంటే, ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంజన్ ఆర్పిఎం అనేది ఇక్కడ ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు డీజిల్ ఇండికేషన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పీడ్ అనమాట, వెహికల్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుందో ఇక్కడ ఇండికేట్ అవుతుంది. మన కింద వచ్చేసి డిజిటల్ ఉంది కదా, దీనిలో మనకి టైము అండ్ ట్రిప్ మీటర్ అనేది ఉంటుంది అనమాట. కింద ఇక్కడ మనం ట్రిప్ సెట్ చేసుకోవచ్చు కింద ట్రిప్ మీటర్లో. ఈ వెహికల్లో మనకి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం కింద మాట్లాడుకున్నట్లయితే మనకి మొబైల్ హోల్డర్ అనమాట. మొబైల్ అనేది ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. దాని పక్కన మనం హెడ్ ల్యాంప్స్ అనేది లెవెల్ ఇండికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది మొబైల్ హోల్డర్ అనమాట. మొబైల్లో మనం పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది గ్లో బాక్స్ అనమాట. గ్లో బాక్స్ విత్ కీ అనమాట. దీనికి కీ కూడా మన ఏదైతే వెహికల్ కీ వస్తుందో ఆ కీ దీనికి కూడా పెట్టుకోవచ్చు మనం. సేమ్ కీ ఉంటుంది. ఇది లాక్ ఇలా అన్లాక్ చేసుకోవచ్చు మనం. ఈ గ్లో బాక్స్లో మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కానీ మనం దీనిలో పెట్టుకోవచ్చు. గ్లో బాక్స్ చాలా ఇది ప్రొటెక్టివ్గా మంచి కీతోనే ఇచ్చారనమాట. ఈ వెహికల్లో మనకి ఈ వెహికల్ 2 వేరియంట్స్లో వస్తుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే రివ్యూ ఇస్తున్నామో ఇది స్టాండర్డ్ వేరియంట్ అనమాట, నాన్ ఏసీ వెహికల్ ఇది. దీనిలో ఇంకో వెహికల్ వచ్చేసి ఏసీ వెహికల్ ఉంటుంది. అది మనకి ప్రైస్ వేరియంట్స్లో 20,000 ఎక్స్ట్రా ఉంటుందండి. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకి రియర్ వ్యూ మిర్రర్ అండి. అండ్ ఇది సన్ రూఫ్ అండి. ఇది సన్ రూఫ్, రియర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. మనకి క్యాబిన్ లైట్ వచ్చేసి బ్యాక్ ఇచ్చారనమాట. ఇది క్యాబిన్ లైట్ అనమాట. ఓకే, మనకి రియర్ కూడా ఒక మిర్రర్ ఫిట్ చేస్తుంది అనమాట. మిర్రర్ కూడా మనకి ఏమైనా వెంటిలేషన్ కూడా కావాలనుకుంటే వెంటిలేషన్ మిర్రర్ అనమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మనకి జాక్ రాడ్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ జాక్ రాడ్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. జాకీ కానీ జాక్ రాడ్ కానీ. ఇది జాక్ రాడ్ అండి. సో మనకు టూల్ కిట్ అంతా కూడా వెహికల్తో పాటు అశోక్ లేలాండ్ నుంచి వస్తుంది అనమాట. అది టూల్ కిట్ అండి. దానిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ స్పేర్ వేస్ మన ట్రయాంగిల్ కానీ ఎవ్రీథింగ్ దానిలో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ అండి, వెహికల్ హ్యాండ్ బ్రేక్.
ఇలా అంటే పైకి అవుతుంది. మనం వెహికల్ అనేది హ్యాండ్ బ్రేక్లో పెట్టాము. ఇలా బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి హ్యాండ్ బ్రేక్ అనేది కిందకి అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మనకి ఫుల్లీ 5+1 గేర్ సిస్టమ్ అండి. ఇది 5 ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయి, ఒక రివర్స్ గేర్ ఉంటుంది. ఇది ARI సర్టిఫైడ్ 18 km/L మైలేజ్ వెహికల్ అండి. మనకి ఈ వెహికల్ యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ స్టీరింగ్ వీల్ కవర్ ఒకటి వస్తుందండి. మనకి కింద ఫ్లోర్ మ్యాట్ ఒకటి ఇస్తాము. ఇది సెంటర్ సీట్ అండి, సెంటర్ సీటు. ఇంకా మడ్ ఫ్లాప్స్ ఒకటి వస్తాయి, మ్యూజిక్ సిస్టమ్ ఒకటి వస్తుందండి. ఇంకా మనకి వీల్ క్యాప్స్ కావాలంటే వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన గ్లాస్ మీద ఒకటి హ్యాండ్ బార్స్ వస్తాయి అన్నమాట, రబ్బర్ హ్యాండ్ బార్స్ వస్తాయి. అది కూడా యాక్సెసరీస్లో ఇంక్లూడ్ అయి ఉంది అనమాట. కస్టమర్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ ప్రొవైడ్ ఆల్ యాక్సెసరీస్ టు ద వెహికల్ అండి. ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ దగ్గర ఉన్నామండి. ఈ డ్రైవర్ సీట్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద అడ్జస్టబుల్ రాడ్ ఉందన్నమాట. ఈ రాడ్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా కాకుండా మనకు బ్యాక్ ఏదైతే సీట్ ఉంటుందో ఆ బ్యాక్ సీట్ని కూడా మనం ఇక్కడ నాబ్ని ప్రెస్ చేస్తే ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా కూడా అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్గా డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ మనం ఒక జాకు అండ్ అక్కడ జాక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ వెహికల్లో మీరు ఒకసారి వెహికల్లో క్యాబిన్ స్పేస్ చూసినట్లయితే మనకి హెడ్ రూమ్ కానీ మన డ్రైవర్ యొక్క లెగ్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట వెహికల్. దీని పాసింగ్ వచ్చేసి 1250 kg అండి, 1250 kgs RTA పాసింగ్. మనం మార్కెట్లో ఎవ్రీ కస్టమర్ కూడా 2000 kgs నుంచి 3000 kgs అంటే 2 tons నుంచి 3 tons వరకు ఈ వెహికల్ని యూజ్ చేస్తున్నారండి. ఓకే, దీని వ్యారంటీ పీరియడ్ వచ్చేసి మనకి 1 lakh kilometers ఆర్ 3 years అండి. ఏది విచ్ ఎవర్ ఇస్ ఎర్లర్ అనమాట. ఓకేనా, మీకు షోరూమ్ నుంచి 3 సర్వీస్ అనేవి ఫ్రీ ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 5000 kilometersకి, నెక్స్ట్ సెకండ్ సర్వీస్ నుంచి మనకి ఎవ్రీ 10,000 kilometersకి సర్వీస్ ఇంటర్వెల్ ఉంటుంది సార్. మార్కెట్లో ఉన్న LCV సెగ్మెంట్లో లో మెయింటెనెన్స్ వెహికల్ అండ్ హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్ అనమాట ఇన్ ద మార్కెట్. ఇది మనకి 2010లో లాంచ్ అయింది. స్టిల్ నౌ ఇట్ ఈస్ ద మార్కెట్ లీడర్ అండి. ఇట్ విల్ క్యాప్చర్ అప్ టు 80 to 90% మార్కెట్ షేర్ అండి. మనం ఉన్నది కూకట్పల్లిలో అండి. మన షోరూమ్ వచ్చేసి మన షోరూమ్ అడ్రస్ నియర్ కూకట్పల్లి వై జంక్షన్ మూసాపేట అండి. నా పేరు వచ్చేసి లక్ష్మణ్ గౌడ్ అండ్ మై నంబర్ ఈస్ 9492821343 అండ్ అనదర్ నంబర్ ఆల్సో దేర్ 8790721343 అండి. యూ కెన్ కాల్ మీ ఆన్ బోత్ నంబర్స్ అండి. ఏ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. మీకు ఎనీ టైం మీరు ఏమైనా క్వైరీస్ ఉన్నాయి కానీ, బుకింగ్స్ ఉన్నాయి కానీ, డౌట్స్ ఉన్నాయి కానీ నన్ను అడగొచ్చండి. మీరు ఫ్రీగా ఉండవచ్చు నాతోని. అన్న, మన దగ్గర బుకింగ్ ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. ఇప్పుడు మనం ఎవరైనా కస్టమర్ కొత్త వెహికల్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ షోరూమ్ కన్నా విజిట్ కావచ్చు. నా నంబర్ ఇస్తే నేను ఏమైనా ఎగ్జిక్యూటివ్నైనా పంపిస్తాము. మేమైనా వచ్చేసి వెహికల్ గురించి ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము అండ్ కొటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ ఫైనాన్స్లో తీసుకున్నట్లయితే ఫైనాన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయి, కస్టమర్కి ఎన్ని రోజులు ప్రాసెస్ టైం పడుతుంది, ఎవ్రీథింగ్ తన దగ్గరికి వెళ్ళేసి మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి. కస్టమర్ షోరూమ్కి వచ్చినా పర్లేదు, మేము కస్టమర్ దగ్గర తన అపాయింట్మెంట్ ఇస్తే మేమైనా వెళ్ళేసి క్లోజ్ చేస్తాం డీల్ అనేది. ఇప్పుడు బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెహికల్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డాక్యుమెంట్స్ వచ్చేసి ఇప్పుడు కస్టమర్ ఎవరైనా కానీ సార్, ఇప్పుడు కస్టమర్కి హైదరాబాద్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వీఆర్ రెడీ టు గివ్ అన్ ద లోన్ సార్. తనకు ఓన్ హౌస్ ఉన్నా లేకపోయినా కానీ లోన్ వస్తుంది. బట్ ఏంటంటే లోన్ ఎలిజిబిలిటీ మాత్రం కొద్దిగా తక్కువ వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఉన్నాయన్నమాట, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు అప్ టు 85% వరకు లోన్ ఇస్తున్నారు. అండ్ కస్టమర్ ఇఫ్ హీ విల్ పే ద low down payment means customer need to provide the heavy documents like property and IT returns, everything. మన దగ్గర బుకింగ్ చేసుకున్న తర్వాత కస్టమర్కి ఎన్ని రోజులకి డెలివరీ చేస్తారు? కస్టమర్ వెహికల్ బుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెట్ క్యాష్లో తీసుకున్నారు అనుకోండి, విత్ ఇన్ ఏ డే ప్రజెంట్ 2021 స్టాక్ ఈస్ అవైలబుల్ సార్. అంటే ప్రజెంట్ మా దగ్గర ఉన్న స్టాక్ ప్రకారం అయితే మేము సేమ్ డే డెలివరీ ఇవ్వగలుగుతాం. ఓకే, నార్మల్గా అయితే నార్మల్ డేస్ ఇప్పుడు వెహికల్ బుకింగ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మనం బిల్ చేసుకొని మాకు దగ్గర వెహికల్ రావడానికి మినిమం ఒక 10 days అనే టైం పడుతుంది. ఫైనాన్స్ ఇవన్నీ ఎలిజిబిలిటీస్, కస్టమర్ డాక్యుమెంట్స్ మనకు సపోర్ట్ మంచిగా చేశారనుకోండి, మేము ఒక 3-4 daysలో మేము డెలివరీ ఇవ్వగలుగుతాం అనమాట విత్ ఫైనాన్స్ కూడా. మన దగ్గర ఫైనాన్స్ సిస్టమ్ ఎలా ఉంది? ఫైనాన్స్ సిస్టమ్ అనేది మనకు చాలా బ్యాంక్స్ అనేవి టైఅప్లో ఉన్నాయి సార్. కస్టమర్ డాక్యుమెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ ప్రకారంగా
మనం తన ఫైల్కి ఏ బ్యాంకర్ దగ్గర తన డాక్యుమెంట్ సెట్ అవుతుందో వాళ్ళ దగ్గర చేపిస్తాం అనమాట, వాళ్ళ నామ్స్ తగ్గట్టు. మన దగ్గర షోరూంలో కస్టమర్ యొక్క సేఫ్టీ ఎలా అనేది ఎలా చూస్తారు? మనం కస్టమర్కి ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం సార్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్ సార్. మనకి ఏదైనా తనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనం కస్టమర్ సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాం సార్. చాలామంది షోరూమ్స్లో వెహికల్ తీసుకునేంత వరకు అవి ఇవి చెప్తుంటారు, వెహికల్ తీసుకున్న తర్వాత వాటితో మన పని ఏం ప్లే అన్నది. అవును సార్, అవును, నేను కూడా విన్నాను చాలా మటుకు. ఏంటంటే చూసాను మేము కూడా. అవునండి, అలాంటిది మన దగ్గర ఉంటుంది. అలాంటివి ఏం లేవు సార్. మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అనమాట. ఎవ్రీ పర్సన్ కూడా 10 to 15 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మా షోరూంలో ఉన్నారు. మాది కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర ఉందండి షోరూమ్. సర్వీసింగ్ ఎలా ఉంటుంది మన సర్వీస్ మాదికి ప్రశాంత్ నగర్లో మా ఓన్ సర్వీస్ సాబు ఆటోస్ ఉంది, సర్వీస్ సెంటర్ ఉందన్నమాట. ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా సర్వీస్ చేసుకోవచ్చు వెహికల్. అసలు మన అశోక్ లేలాండ్ స్టార్ట్ చేసి హైదరాబాద్లో ఎంతకాలం? అశోక్ లేలాండ్ అనేది 2010లో లాంచ్ అయిందండి. ఈ ఎల్సీవీ సెగ్మెంట్లో, లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో 2010 నుంచి కూడా మనం మార్కెట్ లీడర్ అనమాట. ఇది మార్కెట్లోకి వచ్చిన నుంచి మన దగ్గర ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందండి. కస్టమర్స్ ఏంటంటే అశోక్ లేలాండ్ ప్రోడక్ట్ అనేది రిలీజ్ కాగానే కస్టమర్స్ మన బుకింగ్స్ కూడా మనం అనుకున్న అంశంలోనే బుకింగ్స్ వచ్చాయి. దాని తగ్గట్టు డెలివరీ కూడా చేస్తాము. అప్పటి నుంచి టిల్ రైట్ నో దాకా ఒక ప్రాబ్లం కూడా ఈ వెహికల్లో రాలేదు. ఇది మార్కెట్ లీడర్ అండి. లో మెయింటెనెన్స్ వెహికల్, కస్టమర్ ఫీడ్బ్యాక్, హెవీ ఫైర్ రేటింగ్ వెహికల్ అంటే ఈ వెహికల్ అండి, అశోక్ లేలాండ్ దో స్ట్రాంగ్. అశోక్ లేలాండ్లో ఏమేమి టైప్ ఆఫ్ మన దగ్గర వెహికల్స్ మనకి ప్రజెంట్ అయితే మేము ఓన్లీ ఎల్సీవీ సెగ్మెంట్ అనేది డీల్ చేస్తామండి. ఈ ఎల్సీవీ సెగ్మెంట్లో మనకు అశోక్ లేలాండ్ దో స్ట్రాంగ్ ఒక వేరియంట్ ఉంటుంది. నెక్స్ట్ 1500 kgs పాసింగ్లో దోస్ ప్లస్ అనే వేరియంట్ ఉంటుంది. నెక్స్ట్ బడా దోస్త్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. నేను రీసెంట్గా ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. అది 1860 kgs పాసింగ్ ఉంటుంది. దీని తర్వాత మనకి అప్ టు 4 tons వరకు మేమే డీలర్ అనమాట. లైక్ పార్ట్నర్ అనేది ఉంది. ఈ వెహికల్ కూడా మేమే డీలర్ అనమాట. పార్ట్నర్ ఈజ్ 4.7 వరకు పాసింగ్, లీగల్ పాసింగ్ అనమాట. చూసారు కదండి అశోక్ లేలాండ్ యొక్క వెహికల్స్. మనం ఏమో బడా దోస్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమో దో స్ట్రాంగ్ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్తో ఈరోజుతో కంప్లీట్ చేద్దాం. చూస్తూనే ఉండండి మీ స్పీడ్ వీల్స్ టీవీ. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్తో కొత్త వెహికల్తో మళ్ళీ మనం మీ ముందుకు వస్తాం. అంతవరకు ఉందాం. థ్యాంక్ యూ, బై బై.